కవిత కవిత ఇంట్లోకి వెళ్ళబోతోంది. ఆ వెనకాల కవితను మీరు చూడొచ్చు. ఎస్, విజువల్లో మీరు చూస్తున్నారు. కీలకమైన నేతలందరూ కూడా ఇంట్లోకి వెళుతున్నారు. ఇటు కవితకు దిష్టి తీసి హారతి పట్టి దిష్టి తీసేందుకు ఇటు బీఆర్ఎస్ కి సంబంధించిన మహిళా నేతలు కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, మరి ముఖ్యంగా కుటుంబ సభ్యులు అక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు. బాణాసంచా కాలుస్తూ పటాసులు పేలుస్తూ వాళ్ళు సంబరం చేసుకుంటున్న విజువల్స్ ని మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. మరి ముఖ్యంగా ఇటు భర్త అనిల్ అలాగే కొడుకు ఆదిత్యతో పాటు ఇంట్లోకి అడుగుపెట్టబోదు. అదిగో విజువల్ మీరు చూడొచ్చు. ఇటు కేటీఆర్ ముందు వెళ్లారు. నేను వెళ్ళి మా చెల్లెమ్మకు స్వాగతం పలుకుతానట్టుగా ఆయన దగ్గర విజువల్ మీరు చూడొచ్చు. ఇటు కేటీఆర్ అలాగే పాటి కౌశిక్ రెడ్డితో పాటు మరికొంతమంది నేతలు కూడా అక్కడ ఉన్నారు. మరి కాసేపట్లో కవిత తన ఇంట్లోకి అడుగుపెట్టబోతున్నారు. ప్రస్తుతం ఆ ఇంటి ముందు అదిగో కవిత తన భర్త అనిల్తో కలిసి ఇంటికి చేరుకున్నారు. మరి కాసేపట్లో ఇంట్లోకి అడుగుపెట్టబోతున్నారు కవిత. వద్దురాజు రవిచంద్ర ఆయన కూడా మీరు చూడొచ్చు, రాజ్యసభ ఎంపీ ఆయన కూడా అక్కడే ఉన్నారు. కొడుకు ఆదిత్యతో కలిసి కవిత అలాగే తన భర్త అనిల్ ఆ కుటుంబం ఇంట్లోకి అడుగు పెడుతోంది. జై తెలంగాణ అంటూ నినదించుకుంటూ ముందుకు వెళుతున్నారు. అక్కడ వాళ్ళు కూడా ఘన స్వాగతం పలుకుతున్నారు. అక్కడ మహిళా నేతలు చేరుకున్నారు. మహిళా నేతలు చేరుకొని తనకు ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ కుటుంబం కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుంది. ఒక్కసారి అక్కడ ఎటువంటి సందడి వాతావరణం ఉంది అనేది ఒక్కసారి ఆ వాల్యూమ్ లో చూసే ప్రయత్నం చేద్దాం. రైట్, విజువల్ మీరు చూస్తున్నారు. మాజీ మంత్రి కేటీఆర్ కవిత అన్న అంటే బహుశా ఈ సందర్భంలో కవిత సోదరుడు కేటీఆర్ అంటే కరెక్ట్ గా ఉంటుందేమో. కవిత సోదరుడు కేటీఆర్ అలాగే ఎమ్మెల్యే పాటి కౌశిక్ రెడ్డి, బాల్క సుమన్ అలాగే మాజీ మంత్రులు కావచ్చు, మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, ప్రస్తుత ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా అక్కడికి చేరుకున్నారు. కవితకు స్వాగతం పలకబోతున్నారు. ఆ ఫుటేజ్ ఆ వీడియోని తమ ఫోన్లో రికార్డ్ చేసుకోవడం చాలా మంది తనతో కలవాలి, తనకి విష్ చేయాలి అంటూ కూడా అవును కవితను కలిసి తనని విష్ చేయాలంటూ కూడా చాలా మంది అక్కడ ఏర్పాట్లు చేసిన సందర్భం మీరు చూస్తున్నారు. బాణాసంచా కలుస్తూ ఘన స్వాగతం పలుకుతున్నారు. ఎమ్మెల్సీ కవితకు ముఖ్యంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో తను సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చింది. బెయిల్ రిలీజ్ అయింది. ఈ రోజు హైదరాబాద్ కు చేరుకుంది. కొద్దిసేపటి క్రితం శంషాబాద్ ఎయిర్పోర్ట్ చేరుకొని అక్కడి నుంచి కాన్వాయ్ గా తన ఇంటికి చేరుకున్నారు ఎమ్మెల్సీ కవిత. దీంతో ఇంటికి చేరుకున్నదిగా ఆ కవిత ఇంట్లోకి వెళుతున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇంట్లోకి వెళుతున్న విజువల్స్ మీరు చూడొచ్చు. చాలా మంది అక్కడికి చేరుకొని పుష్పగుచ్చాలిచ్చి తనకి వెల్కమ్ చెప్తున్న ఆ సందర్భాన్ని మీరు చూస్తున్నారు. ముఖ్యంగా ఈ ఇష్యూకి సంబంధించిన తను బయటకు వచ్చినప్పుడే ఒక వ్యాఖ్య చేశారు. వడ్డీతో సైతం చెల్లిస్తాంటూ చేసిన వ్యాఖ్య తనలో ఎంత కసి ఉంది అనేది అక్కడ చెబుతోందనే చెప్పుకోవాలి. మరి ముఖ్యంగా రాజకీయ కక్ష సాధింపు చర్య తప్ప, రాజకీయ కారణాలే తప్ప ఇంకే కారణాలు లేవు. ముఖ్యంగా ఈ అంశానికి సంబంధించి కేంద్రం కక్ష కట్టిన నేపథ్యంలో ఇదంతా జరిగింది తప్ప ఎటువంటి ఏమీ జరగలేదు. కేసీఆర్ బిడ్డను తప్పు చేయను అంటూ కూడా చెప్పుకొచ్చారు ఆమె. ఈ నేపథ్యంలో ఇప్పుడు కొద్దిసేపటి క్రితం నిన్న ఈ సందర్భానికి ఇంకా కోర్టు ఇన్ఫాక్ట్ తిహార్ జైలు నుంచి రిలీజ్ కూడా అవని సందర్భాన్ని మనం చూసాం. ఇప్పుడు హైదరాబాద్ చేరుకున్నారు. హైదరాబాద్ బంజారా హిల్స్ లోని తన నివాసానికి చేరుకున్నారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. చేరుకున్న తర్వాత ఫస్ట్ ఫ్లోర్ లోకి వెళుతున్నారు. ఎందుకంటే కుటుంబం అంతా కూడా ఆతృతగా ఎదురు చూస్తోంది, తన రాక కోసం ఎదురు చూస్తోంది. ఉద్విగ్న వాతావరణం కుటుంబానికి. అవును, నిన్నే మనం చూసాం 5.5 నెలల తర్వాత అంటే 166 రోజుల తర్వాత తన బిడ్డను చూసిన నేపథ్యంలో, తన కొడుకుని చూసిన నేపథ్యంలో ఉద్వేగానికి లోనయ్యారు కల్వకుంట్ల కవిత. ఆ తర్వాత భర్తను చూసినప్పుడు కూడా కళ్ళు చెమర్చాయి. సోదరుడు కేటీఆర్ ను చూసినప్పుడు ఆ భావోద్వేగాన్ని ఆపుకోలేకపోయారు, కన్నీటి పర్యంతమయ్యారు. ఆ తర్వాత బయటకు వచ్చి కాన్వాయ్లో మాట్లాడిన తర్వాత ఇప్పుడు తన ఇంటికి చేరుకున్నారు. ఇంట్లోకి అడుగు పెట్టబోతున్నారు. లోపలికి అందరినీ అనుమతించలేదు, కొంతమందిని మాత్రమే అనుమతిస్తున్నారు. మరి ముఖ్యంగా కుటుంబ సభ్యులను మాత్రమే లోనికి అనుమతిస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇంట్లోకి చేరుకోబోతున్నారు. అక్కడ కుటుంబం తనకు హారతి పట్టి తనకి హారతి పట్టి ఇంట్లోకి తీసుకువెళ్ళబోతోంది. 5.5 నెలల తర్వాత
5.5 నెలల తర్వాత ఇంటికి చేరుకున్నారు ఎమ్మెల్సీ కవిత. ఈ నేపథ్యంలో అదిగో కవిత బలంగా పనిచేస్తాం. కేసీఆర్ గారి నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి అనేక పోరాటాల్లో కూడా పాల్గొంటాం. అల్టిమేట్ గా ఏ తప్పు చేయనటువంటి నేను కడిగిన ముత్యంలా ఈ అపవాదులన్నిటి నుంచి కూడా బయటకు వస్తాననేటటువంటి విశ్వాసం